మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ ఇష్టపడేది ఒక ఐటమ్ ఉందండి. ఏంటంటే అది ఫ్రైడ్ ఐటమ్స్. అది చిప్స్ కానివ్వండి, ఫ్రైమ్స్ కానివ్వండి, ఎనీథింగ్. సో అసలు ఇవి హెల్త్కి మంచిదా? మనం కొనొచ్చా? కొనకూడదా? ఒకవేళ కొంటే దానిపైన ఏం చదవాలి మనం? ఏం చదివి తీసుకోవాలి? ఇదే టాపిక్ ఈరోజు మనతో మాట్లాడడానికి ఆశ్రిత గారు, న్యూట్రిషనిస్ట్, మనతో పాటు ఉన్నారు. హలో ఆశ్రిత గారు. హాయ్ అండి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సో ఇంకో క్వశ్చన్తో, పిల్లలేంటి, పెద్దలేంటి, ముసలి వాళ్ళేంటి, ప్రతి వాళ్ళకి ఫ్రైడ్ ఐటమ్స్ అంటే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా చూసే ఉంటారు. బస్సెస్లో, రోడ్ మీద, సినిమా థియేటర్స్, ఇట్లా కొంచెం బ్రేక్ వచ్చిందంటే ఫస్ట్ చిప్స్ తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. ఒక్కదాంతో ఆపం మనం, ఇంకోటి తింటూ ఉంటాము. దానికి రీజన్ ఏంటి? అసలు తినచ్చా, తినకూడదా? ఒకవేళ ఆ ప్యాకెట్ కొంటే మనం దాని మీద చదవాల్సింది ఏంటి? మనం దేన్ని మైండ్లో పెట్టుకొని అవి తీసుకోవాలి? రైట్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే మీరు అన్నట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చిప్స్. అండ్ ఈజీ స్నాకింగ్. పిల్లలకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళు గబగబా అల్లరి చేస్తున్నా ఏం చేస్తున్నా ఒక చిప్స్ ప్యాకెట్ కొనిస్తే వాళ్ళు అల్లరి ఆపేస్తారు అన్న కాన్సెప్ట్ ఉంది అందరికీ. సో ఈ చిప్స్తో వచ్చే మేజర్ ఇష్యూ ఏంటి అంటే, మీరు అన్నారు కదా ఒక చిప్ తర్వాత ఇంకో చిప్ తినాలనిపిస్తుంది అని. ఎందుకంటే అందులో మనకి సోడియం లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దాని ప్రాసెసింగ్ టెక్నిక్లోనే అది ఎడిక్టివ్ లాగా ఉంటుంది. అంటే ఒకటి తినడంతో మన బ్రెయిన్ సాటిస్ఫై అవ్వదు అనమాట. ఇట్ కీప్స్ ఆన్ ఆస్కింగ్ ఫర్ వన్ మోర్ బికాస్ ఆఫ్ దట్. మనకి క్రంచీనెస్ ఉంటుంది, అందులో సాల్ట్ యాడ్ అవుతుంది, ఒకలాంటి డోపమిన్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది బ్రెయిన్లో. సో మన బ్రెయిన్ సిగ్నల్ చేస్తుంది ఇంకొంచెం ఇది తింటే బాగుంది, ఇంకొకటి తినండి. అందుకనే నో వన్ కెన్ ఈట్ జస్ట్ వన్ అని అంటారు చిప్స్ని. సో కాబట్టి అదొక టెంప్టింగ్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది ఈ చిప్స్కి. సో చిన్న ప్యాకెట్తోనో ఒక 2 చిప్స్తోనో పిల్లలు ఎవరు కూడా వదలరు, బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ డోపమినర్జిక్ ఎఫెక్ట్ ఆన్ దట్ బ్రెయిన్. అండ్ కమింగ్ టు చిప్స్, జనరల్గా మనము ఈ చిప్స్ కూడా జనరల్గా మార్కెట్లో మనకి ఇలా ప్యాకేజ్డ్ చిప్స్ లాంటివే దొరుకుతుంటాయి. సో ఎప్పుడైనా ఈ చిప్స్ కొనుక్కున్నా సరే దీనిలో ఏమున్నాయో చూద్దాం. ఇన్ జనరల్ ఈ చిప్స్లో ఏమున్నాయో చూద్దాం. సో చిప్స్ ఇందాక మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, అగైన్ ఇందులో మనం ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది అని, ఏ ప్యాకెట్ కొనుక్కున్నా ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూడాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ఎక్స్పైరీ డేట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి. ఇందులో కూడా మనం ఫస్ట్ ఒక ప్యాకెట్లో ఎన్ని సర్వింగ్స్ ఉన్నాయి అన్నది వెరీ చిప్స్కే సర్వింగ్ సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఒకదాని తర్వాత ఒకటి మనకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎంత తింటున్నామో మనకి కౌంట్ ఉండదు. యాజ్ పర్ దిస్ ప్యాకెట్ సర్వింగ్ సైజ్ ఆఫ్ చిప్స్ ఈజ్ ఓన్లీ 20 grams. కానీ ఇది మోర్ దాన్ 20 grams ఉంది. అంటే ఈ ప్యాకెట్ చిప్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తే 20 grams చిప్స్ కంటే ఎక్కువ తిన్నట్టు. ఓకే. ఇందులో న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. దీనిలో వచ్చేసరికి ఎప్పుడైనా సరే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ లేబుల్ చదువుతుంటే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సర్వింగ్ సైజు కింద %RDA per serve అని రాసి ఉంటుంది. ఇది చూసుకోండి. %RDA per serve అని రాసిన దగ్గర ఏవైతే 5% కంటే ఎక్కువ ఉన్నాయో ఇట్ ఈస్ రిచ్ ఇన్ దట్. సో ఇక్కడ 5% కంటే ఎక్కువ ఏమున్నాయి? టోటల్ ఫ్యాట్ 10% ఉంది. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ 14% ఉంది. అంటే ఏంటి? ఈ ప్రోడక్ట్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ టోటల్ ఫ్యాట్. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది అంటే సోడియం, ఇది 6% ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటి అంటే, ఈ చిప్స్ తినడం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్, టోటల్ ఫ్యాట్, సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరు అవాయిడ్ చేయాలి? బీపీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి, రాకుండా కూడా అవాయిడ్ చేయాలి. అండ్ పిల్లలు లావ్ అయిపోతున్నారు, ఒబిసిటీ, చైల్డ్హుడ్ ఒబిసిటీ కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తుంది అంటే, బికాస్ ఆఫ్ దిస్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్ అవైలబుల్ ఇన్ ద ప్రాసెస్డ్ ఫుడ్. సరే, ఇవి ఇందులో ఎక్కువ ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్రీడియంట్ లిస్ట్. ఎప్పుడైనా సరే ఇంగ్రీడియంట్ లిస్ట్లో మోర్ దాన్ 6 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ వెరీ ప్రాసెస్డ్ ఫుడ్, వెరీ హార్మ్ఫుల్ టు హెల్త్. ఇందులో మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏది ఉందో
ఈ ప్రోడక్ట్లో దిస్ ప్రోడక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ హైయెస్ట్ అమౌంట్ అంది. సో ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి పొటాటో. సో దిస్ ఈస్ అ మేజర్ ఇంగ్రీడియంట్, ఇది పొటాటో. దాని తర్వాత ఇందులో ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ ఉంది. ఈ వెజిటేబుల్ ఆయిల్ ఈస్ పామ్ ఆయిల్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఫర్ సాచురేటెడ్ ఫ్యాట్. మనకి ఇక్కడ 14% ఉండడానికి రీజన్ అది పామ్ ఆయిల్. దాని తర్వాత ఇందులో షుగర్ ఉంది, మిల్క్ సాలిడ్స్ ఉన్నాయి, మాల్టోడెక్స్ట్రిన్ ఉంది. షుగర్ ఈజ్ ఆల్సో ఏ స్వీట్నర్, మాల్టోడెక్స్ట్రిన్ ఈజ్ ఆల్సో ఏ స్వీట్నర్. సో ఎనీథింగ్ డెక్స్ట్రిన్ కానీ సూక్రోస్ కానీ ఇవన్నీ షుగర్స్ కిందకే లెక్క. అండ్ ఇందులో మీకు ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి, చీజ్ పౌడర్ ఉంది, హైడ్రోలైజ్డ్ వెజిటేబుల్ ప్రోటీన్ ఉంది. ఎనీథింగ్ విచ్ ఇస్ హైడ్రోలైజ్డ్ అగైన్ కాజెస్ మోర్ ఫ్రీ రాడికల్ రిలీజ్. దాని తర్వాత ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ ఉన్నాయి, పామ్ ఆయిల్ ఉంది, యాంటీ కేకింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ కంటైనింగ్ మోర్ దాన్ 6 ఇంగ్రీడియంట్స్. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఇందులో ఎలర్జెంట్స్ కూడా వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు. ఇందులో సోయా అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవరికైతే సోయా ఎలర్జీ ఉందో అది చదువుకోవాలి, కింద ఎలర్జెన్ అడ్వైస్ ప్రతి దానికి ఇస్తారు. సో మిల్క్ ఎలర్జీ ఉన్నా సోయా ఎలర్జీ ఉన్నా వాళ్ళు ఇవి అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ మైట్ ఆల్సో కంటైన్ సల్ఫైట్ అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో క్లెయిమ్. వీళ్ళు డిస్క్లెయిమ్ అయితే అన్నీ చేశారు. ఇప్పుడు ఇది తినాలా వద్దా అన్నది కన్స్యూమర్ డెసిషన్. సో కన్స్యూమర్ డిసైడ్ చేసుకోవాలి. సో ఎనీథింగ్ విచ్ ఇస్ హై ఇన్ ఫ్యాట్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ హార్ట్. కాబట్టి ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు దిస్ ఇస్ మోర్ దాన్ 20 grams ఉంది. ఇది ఓన్లీ 20 grams కే మనం చదివింది లేబుల్. 20 grams ఒక పర్సన్ తీసుకోవచ్చు. 20 grams ఒక పర్సన్ తీసుకున్నా ఎక్కువ, బికాజ్ అందులో మీకు వచ్చేసి 14% ఫ్యాట్ ఉంటుంది అండ్ 10% సాచురేటెడ్ ఫ్యాటే 14% ఉంటుంది. యా, సో ఐ డోంట్ రికమెండ్ దిస్ చిప్స్ ప్యాకెట్ ఫర్ 1 person. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నాం కదండి, అంటే ఎనీథింగ్ ఒక ప్రాసెస్డ్ ఫుడ్, అందులో కూడా ఈ చిప్స్ ప్యాకెట్ కొనేవాళ్ళు, పిల్లలకి ఇచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఏ మూవీ చూస్తానో ట్రావెల్ చేసేటప్పుడు తినేవాళ్ళు చాలా ప్రత్యేకంగా వినాల్సిన సబ్జెక్ట్ ఇది, తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. సో ఫస్ట్ మీరు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్తో పాటు అందులో ఏంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమున్నాయి, దానికి మనకి ఎంత ప్రాబ్లం వస్తుంది హెల్త్ వైజ్, ఇవన్నీ ఆలోచించి కొంటారా లేకపోతే తినకుండా మానేస్తారా అనేది మీ మీద ఉంది అని డిసైడ్ చేసుకోండి అని అంటున్నారు ఆశ్రిత.